నిన్న మొన్నటి వరకు మాజీ సీఎం జగన్ కు చెందిన సరస్వతి పవర్ కంపెనీ భూముల ఆక్రమణలపై నజర్ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల ఆక్రమణలపై దృష్టి పెట్టారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలో పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూముల గురించి సమగ్ర నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళంపేట సమీపంలోని అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని వస్తున్న సమాచారంపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇక అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని, అలాగే పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో నిగ్గులు తేల్చాలని స్పష్టం చేశారు. ఇక అటవీ భూములు ఆక్రమించిన వారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్లో అందిస్తారు. ఎస్ గాలిబ్, చెప్పండి. ఇప్పటికే ఈ అటవీ భూములకి సంబంధించి నివేదిక కూడా మనం సీఎం చంద్రబాబుకి అందినట్లుగా కూడా సమాచారం లభిస్తోంది. మరి దీనిపై పూర్తి విచారణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అటవీ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు పాల్పడ్డారో వాళ్ళపై ఒక్కొక్కరిపై చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరస్వతి భూముల వ్యవహారానికి సంబంధించి కొరడా జులిపించిన పవన్ కళ్యాణ్ తాజాగా వైసీపీలో కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆయన చిత్తూరు జిల్లా మంగళంపేటలోని పెద్ద ఎత్తున అటవీ భూములు ఆక్రమించినట్లుగా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక వచ్చింది. ఈ నేపథ్యంలోని ఆ శాఖ మంత్రిగా ఉన్న అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అటవీ భూముల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని కూడా ఇప్పటికే ప్రభుత్వానికి సమగ్రంగా నివేదిక వచ్చిన నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలోనే చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలి అనే దానిపై కూడా ఉన్నతాధికారులకు కొద్దిసేపటి క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పీసీసీఎఫ్ తో నేరుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని కూడా పవన్ కళ్యాణ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రధానంగా చూసినట్లయితే పొంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని కూడా పవన్ కోరటం జరిగింది. ఈ మేరకు ఎంత వరకు ఆక్రమణకు గురయ్యాయి అనే దానిపై కూడా నిగ్గు తేల్చారంటూ కూడా పవన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా, చేసిన పక్షంలో అందుకు బాధ్యులు ఎవరు, తద్వారా లబ్ధి పొంది ఎవరు అనేది దానిపై కూడా నివేదిక ఇవ్వాలని కూడా పవన్ స్పష్టం చేయడం జరిగింది. ఏదైనా అటవీ భూముల అక్రమాలు ఉంటే చట్టపరంగా ముందుకెళ్లాలని కూడా ఆదేశాలను పవన్ కొద్దిసేపటి క్రితం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా చూసినట్టయితే ఇటీవల కాలంలో మీడియాలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలోని అటవీ భూములు కబ్జా చేశారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు విందాయి. ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక పెద్దిరెడ్డి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నేపథ్యంలో ఈ భూముల అక్రమాలపై అధికారులు నివేదిక సిద్ధం చేశారు. దాదాపు 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేర్చడంపై ఇప్పటికే సీఎం వద్దకు ప్రాథమిక నివేదిక అందింది. ఏదైతే పొంగనూరు, తమ్మలపల్లి, రేణిగుంట మండలాల్లోని రికార్డులను తారుమారు చేసి బినామీ పేర్లతో 100 ఎకరాలను ఆక్రమించారంటూ కూడా ఇప్పటికే పెద్దిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. వీటిపై పక్కా ఆధారాల సేకరణతో కఠిన చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ భూముల వ్యవహారానికి సంబంధించి అటవీ భూములు ఎంతవరకు ఉన్నాయి దానిపై కూడా అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టడంతో పాటు ఈ భూముల ఆక్రమణలోని అటవీ భూములు ఎంతవరకు సేకరించారు, ఇందులోని పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు, పెద్దిరెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది, దీనికి సంబంధించి చట్ట విరుద్ధంగా ఏదైనా ఉంటే కనుక కఠినమైన చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా ఆదేశాలను పవన్ ఇవ్వటం జరిగింది. దీంతో అటవీ శాఖ అధికారులు రంగంలో దిగారు. మరి కాసేపట్లోని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులతో అక్కడ సమగ్ర సర్వే కూడా నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే గత 3 నెలల క్రితం ఇలాంటి దారిలోనే పవన్ ఇటు ఉప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సరస్వతి భూముల వ్యవహారానికి సంబంధించి
స్థానిక అధికారులతోని నివేదిక కోరటం జరిగింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతోని రెవెన్యూ అధికారులు, దాంతో పాటు అటవీ శాఖ అధికారులు సరస్వతి భూముల్లోని ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలోని కొంతవరకు అటవీ భూములను ఆక్రమించారు అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రికి నివేదిక వచ్చిన వెంటనే దాని మీద చర్యలు తీసుకున్నారు. తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వ్యవహారంలో కూడా ఇదే దారిలోనే ఇదే సీరియస్నెస్ తోనే పవన్ వెళ్లబోతున్నారు. ఈ చిత్తూరు జిల్లా పొంగనూరు, దాంతో పాటు మంగళపేటలో ఉన్న అటవీ భూముల ఆక్రమణపై సీరియస్ యాక్షన్ కూడా పవన్ తీసుకోబోతున్నారు. అక్కడ మరి కాసేపట్లోనే స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు, అటవీ శాఖ అధికారులు వెళ్లి అక్కడ పూర్తి స్థాయిలోని సర్వే నిర్వహిస్తారు. ఈ సర్వే నిర్వహించిన నేపథ్యంలోని ఖచ్చితంగా అటవీ భూములు ఆక్రమించినట్టుగా పూర్తిగా సమాచారం సేకరించిన వెంటనే చట్టపరంగా కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే విజిలెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అటవీ భూములు ఆక్రమించినట్లుగా ఒక ప్రాథమిక నివేదిక ఉంది. ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగా నేరుగా అటవీ శాఖ అధికారులు కూడా సర్వే నిర్వహించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లలోని పెద్ద ఎత్తున భూముల ఆక్రమణలు జరిగాయి అనే దానిపై కూడా తాజాగా కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఏదైతే ఉంది అసైన్ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, అటవీ భూములను ఆక్రమించారనే దానిపై కూడా పూర్తి స్థాయి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో చాలా సీరియస్ గానే ఈ భూముల వ్యవహారానికి సంబంధించి, కబ్జాలకు సంబంధించి, అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ అంశాలకు సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే అటవీ భూముల వ్యవహారానికి సంబంధించి ఆక్రమణలు ఎక్కడ జరిగినా సరే సీరియస్ గా ముందుకెళ్లాలని కూడా పవన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజాగా పెద్దిరెడ్డి అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వెళ్లబోతుంది. ఎక్కడైతే అటవీ భూములు ఆక్రమించారో దాని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంచెం క్రితం ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.